ఏం చేస్తాను రా? ఏం లేదక్క, అట్టిగా కూర్చున్నా. ఇక్కడ అమ్మాయి ఉంది కదా, చూసేద్దాంపా. అబ్బా నేను నీతో రానే. ఎందుకు? మొన్ననే పోతే అక్కడ అన్ని మాట్లాడి చెరగొట్టిన సంబంధం, నేను నీతో రాను. అరే అప్పుడు అంతా మరి వాళ్ళు కట్నం గురించి అంటలేరా? అరే నీకు నాకు అన్నం కరకాలి కదా చెప్పు. అందుకే అట్లా అన్నా, మాట్లాడినా. ఈసారి అవేం మాట్లాడు కానీ అట్లనే చూసేద్దాంపా. నువ్వు వాళ్ళ ముందే అట్లా అడిగితే పిల్ల ఊకుంటుందా అని ఇచ్చాడు. అందుకే నాకు ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు ఇస్తూనే ఉంటారు. ఆ 2 లక్షలు ఇస్తున్నారు. ఇల్లు లేని వానికి 20 లక్షలు అడుగుతారు. ఒక్కొక్కరు పని లేని వానికి 10 లక్షలు అడుగుతారు. నీకేం తక్కువ అడుగు తప్ప. నేను ఇవన్నీ కాదు కానీ నేను ఏం అడుగా సైలెంట్గా. అమ్మాయి ఎప్పుడైతే ఉందట వాళ్ళ అమ్మ నాన్న ఉంటే అడుగుతా కానీ వాళ్ళు ఇవ్వలేరు లేదు కాబట్టి వాటిని చూసేద్దాంపా. సరే అక్క. సరేనా? తయారుగా మరి మనం పోదాం. సరే. అబ్బా ఇల్లు లేని టైం చూసినాను. అమ్మాయికి ఫోన్ చేస్తాను. హలో చెప్పే. మాట్లాడవుతున్నా. మీరు లేని టైంలో నాకు పెళ్లి చూపులు ఇది కరెక్టేనా అని. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది, వద్దామని బయటికి వెళ్ళినాం. ఆ అబ్బాయి అంటే వెళ్ళిపోతాడంట, అమెరికాకి వెళ్ళిపోతాడంట. ఆయనకి ఎల్లుండే ఉందంట ఫ్లైట్, అందుకని రమ్మన్నా. నేను ఒక్కదాన్ని నేనే రెడీ కావాలి. నేను ఇప్పుడు నాకు ఇచ్చి చెప్తాను అమ్మ. నువ్వు ఏం కాదు బిడ్డ, ఒక్కసారి అడ్జస్ట్ గా జర ప్లీజ్. వాళ్ళు వస్తారట, జర రెడీ అయ్యి మంచిగా చాయ్ గీయ పెట్టి ఉండు సరేనా? నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తాను, బిజీ చేస్తాను. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తే సరేనా? సరే తీ. సరే ఉండిగా. అబ్బా ఇవ్వలేని టైంలో నేనే రెడీ కావాలంటే నేనే పెళ్లి చూపులో కూర్చోవాలి. ఏదైనా రెడీ చేసేటోళ్ళు ఉంటేనేమో బాగుంది. పోదాం. ఎంత చాలే, మరి ఎక్కువ అయితే బాగుంటుంది. పెళ్లి చూపులే కదా. మళ్ళీ రెడీ అయితే అయిపోయినా టీ పెట్టించిన అనుకో, వాళ్ళు వచ్చినాక ఇస్తే అయిపోతుంది నా పని. వచ్చిన ఇల్లు అయితే మంచి పెద్ద ఉన్నది. వర్షంలో పెళ్లి చూపులేంది, నన్ను సాగుతాను. అట్లా కాదురా, మళ్ళీ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, అమ్మాయిని చూసి ఎట్లా కుదురుతుంది. అందుకే ఇప్పుడే పెట్టినది. వర్షం అయితే ఏంటిరా, ఏం కాదు. సరే కానీ వచ్చినట్టున్నాను. అసలు అర్థం వస్తుంది. అమ్మ టెన్షన్ అవుతుంది నాకు డోర్ తీయాలంటే, కానీ తప్పదు, తీయాలి. నేనే చిన్నది అమ్మాయి. కూర్చోండి. అమ్మ వాళ్ళు రాలేదారా ఇంకా? వర్షం బాగా కొడుతుంది కదా, లేట్ అయిద్ది అన్నారు. అదే మీ మమ్మీ మాకు ముందే ఫోన్ చేసింది, మేము బయటకు వెళ్తాను, మీరు ఒకవేళ వీలైతే వచ్చి పాపని చూసుకోండి అని చెప్పింది. టీ తీసుకొస్తా అక్క. సరేరా. టీ వేసిన వాళ్ళకి నచ్చితే చక్కెర తక్కువ తాగుతారా, ఎక్కువ తాగుతారా ఏమో. నాకు పెట్టచ్చినట్టయితే పెట్టిన తర్వాత వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? పర్లేదు. మా తమ్ముడు చూసినావా? ఫస్ట్ ఫోటో చూసినావా? లేదక్క చూడలేదు. ఇవే వాళ్ళు. అదే చూడరా అమ్మాయిని ఒకసారి.
నువ్వేంటి అమ్మాయిలైతే సిగ్గుపడతాను. అమ్మాయిని చూడు. వంట వచ్చారా? వచ్చాక చాయ్ రాదు. చాయ్ మాత్రం వస్తుందిరా. నువ్వే పెట్టినవా రా? బాగుందిరా. కొంచెం అటు ఇటు నడువు నాన్న. ఏ ఆకు గాడిది, నీకేం తెలియదు. మళ్ళీ అమ్మోళ్ళు నన్ను అంటారు. నువ్వేమనుకోకురా. ఏం చదువుకున్నావురా? డిగ్రీ దానికి అన్నావా? ఇంకా అమెరికా పోయినాక నీ ఇష్టం. నీకు జాబ్ చేయబుద్ధి అయితే చేయొచ్చు. మా తమ్ముడు ఏమన్నాడు? అన్నీ నువ్వే చెప్పావు మరి ఫస్ట్. మరి నువ్వు మాట్లాడతలేవు కదా, మాట్లాడేమన్నా. ఇప్పుడే కదా చూసింది ఆగవా? ఒకదాని ఇంకొకటి అడుగుతూనే ఉన్నావు. అడగాలి, ఒకరినొకరు తెలుసుకోవాలి కదా. ఇల్లు సొంత ఇల్లేనా రా? ఓన్ హౌస్ అక్క. అవునా? ఇది కూడా కానీ కదా ఆగవే అంటే ఆగుతుంది ఎందుకే? ఆగు గాడి. నేను నా తమ్ముడు కదా, అందుకే నేను ఇట్లనే తిడతా. మా ఇద్దరికి బాగుంటుంది ఇట్లనే. నేనంటే నీకు మస్తు ఇష్టం. నేను మాట్లాడరా అమ్మాయితోటి? ఏం మాట్లాడి తర్వాత మాట్లాడుతుంది తొందరగా ఆగు పోదాం. సరేనా? అమ్మోళ్ళు వచ్చినాక చెప్పు, మేము ఫోన్ చేస్తామని చెప్పు. సరేనా? అమ్మో 10 నిమిషాలు ఉంటేనే 100 క్వశ్చన్లు అడిగింది. ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చేసుకున్నాను ఇంకెంత టార్చర్ పెడుతుందో. ఆయన అమెరికాలో ఉంటాడు కదా, మనకు ఆమెతో ఏం సంబంధం ఏమి ఉండదులే. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఉంటుంది. అంతా మా అమ్మ వాళ్ళు చూసుకుంటారులే. నాకైతే అబ్బాయి నచ్చిండు, అమ్మ వాళ్ళకి చెప్తలే. అరే ఒక అమ్మాయి ఉంది అట్లా, చూసేద్దాం పద మన ఇద్దరం వెళ్ళి. ఎందుకే ఏమైనా నీ కాలం అనుకుంటాను నీ పెళ్లి చేసినట్టు బావని ఇంటికి పోయి పద్ధతి విషయాచుడు ఏం లేదు. అమ్మాయి ఇన్స్టా ఇవ్వమను, ఐడి చెప్పమను, నేను ఆన్లైన్లో యూజ్ చేస్తా. కావాలంటే వీడియో కాల్ చేసుకుంటే అయిపోతుంది. దానికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం అంతా టైం వేస్ట్. ఓకేనా? నేను అమ్మలతోనే ఆ అమ్మాయి నెంబరు వాట్సాప్లో పెడతా. నువ్వు అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడదాం. సరే ఓకేనా? సరే. అరే అమ్మాయిది వాట్సాప్ నెంబర్ పెట్టినా, అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడు. సరే అక్క. హాయ్. బాగున్నారా? మీ పేరేంటి? ఏం చదువుకున్నారు మీరు? నేనా బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. ఏం చదువుకున్నారు మీరు? నేనా బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. నేను మీకు నచ్చినా మరి? నచ్చింది. దీనికోసం మా అక్క మీ ఇంటికి వచ్చి ఇద్దామని చెప్పింది. దానికోసం ఏమో 1995 అనుకున్నదే ఏమో మా అక్క. ఓకే మరి నేను చార్జ్ చేస్తా వాట్సాప్లో. ఓకేనా? బాయ్. అక్క చూసావా? ఫోన్ నెంబర్ పెట్టినా, వీడియో కాల్ చేసినా, మాట్లాడినా, అయిపోయింది. అమ్మాయి సెట్. ఓకేనా? నచ్చిందా? వచ్చేసింది. దీనికోసం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాలా?
అరే నీ అమ్మాయి నువ్వు డైరెక్ట్ చూసుకుంటే వేరే ఉంటది కదా అట్లా అని చెప్పాను. మీరు వెళ్ళి మాట్లాడండి, మిగతా ప్రాసెస్ ఏమైనా ఉంటే అంతే. నీకు అమ్మాయి ఓకే కదా? ఓకే. అమ్మాయికి నువ్వు ఓకేనా? ఓకే అంట, మేము చార్జ్ చేస్తానా? ఓకే అమ్మాయి. సరే నువ్వు చార్జ్ చేసుకొని నేను అమ్మ వాళ్ళకి చెప్పి మేము ఒకసారి వెళ్ళి వేరే అంతా ఓకే చేసుకొని వస్తాం. ఓకేనా? సరేనే.